యెషయా గ్రంథము 40 అధ్యాయము 28 నుండి 31 వచనం వరకు మనందరము కలిసి చదువుకుందాం. యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టి కనబడలేదని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలాగు చెప్పుచున్నావు. 28, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక త్రొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. నూతన బలము. ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, మనందరము ఆశిస్తూ ప్రార్థిస్తున్న మాట ఏంటంటే, అయ్యా నన్ను బలపరచయ్యా, నేను మానసికంగా క్షీణించిపోయాను, ఆత్మీయంగా నేను అలసిపోయాను, భౌతికంగా సొమ్మసిల్లిపోయినాను, నన్ను బలపరిచే దేవుడు ఉంటే బాగుండని ఈరోజు ఆశపడుతూ వచ్చావా ప్రియ సోదరి సోదరుడా? ఈ వాక్యం నీ కొరకే. దేవుడు నిన్ను బలపరచాలని ఎంతో ఆశపడుతున్నాడు. వాస్తవంగా ఆలోచిస్తే ప్రస్తుతం మనం ఎదుగుతున్న పరిస్థితిలో ఎలా బలపరచబడగలమండి? ఇంకా జీవితం విరమించుకుంటే బాగుండు, లెట్ మీ కాల్ ఇట్ ఎండ్, లెట్ మీ కాల్ ఇట్ క్విట్స్, ఇంకెన్నాళ్ళు పోరాడాలండి, ఇక మీద నేను తీసుకోలేనండి, దీనికంటే ఎక్కువ నేను భరించలేనండి, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీ లాంగర్, దీనివల్ల ఇంకా దీనికంటే ఎక్కువ నేను భరించలేను. ఈరోజు ఇటువంటి ఆత్మహత్య ఆలోచనలు నేను పీడిస్తున్నాయా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఈరోజు పక్షిరాజు ఏ విధంగా అయితే రెక్కలు చాపి పైకి ఎగురుతుందో, నూతన బలం ఎలా పొందాలో ఈరోజు దేవుడు మరొకసారి మనందరితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. వాస్తవంగా ఆలోచిస్తే యెహోవా కొరకు ఎదురు చూడడం అంటే ఏంటి? తన మనసు అంతటిని దేవుని మీద ఆనుకుంటాడు. ఒక్క మాటలు అర్థం చేసుకోవడం కొరకు దాన్ని యెషయా భక్తుని అడుగుదాం. అయ్యా ఏంటి యెహోవా కొరకు ఎదురు చూస్తుంటే అర్థం ఏంటి అంటే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. అంటే ఇలా చేస్తే అర్థం ఏంటి? 18వ వచనం, పుట్ ఆల్ యువర్ బర్డెన్స్ ఆన్ హిమ్, నీ భారమంతా ఆయన మీద వేయడం, కావున మీ యందు దయ చూపాలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. 18 వర్స్ 18, మిమ్మును కరుణింపవల్లని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. కనిపెట్టుకుని వారు ధన్యులు అంటే ఇంకా అర్థం కావడం కొరకు యెషయా భక్తున్నే ఇంకొక ప్రాంతంలో యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అయ్యా కనిపెట్టుకుంటా అంటే విశ్రమించుట, ఊరకుండుట, విశ్రాంతి పొందుట, ప్రభుయందు మన భారం వేయుట, ఇంకేంటయ్యా అని అడిగినట్లయితే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎవని మనస్సు, ఒక్క మాటలు ఇది, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎవని మనస్సు నీ మీద అనుకొందునో. మనసు అంటే ఏంటండి? మనసులోంచి ఏమొస్తాయి? ఆలోచనలు వస్తాయి. మనసులోంచి ఏమొస్తాయి? భావోద్వేగాలు వస్తాయి, ఫీలింగ్స్ వస్తాయి. మనసులో నుంచి ఏమొస్తాయి? పలాంది చెయ్యాలి, పలాని ఆలోచనలన్నీ కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనసు ప్రాంగణంలోంచి పెళ్ళొబికినవే. భక్తుడు జ్ఞాపకం చేస్తుంటాడు, యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారు అంటే, వారి మనసులో నుంచి వారిని బాధ పెట్టే ఆలోచనలు కానీ, ఫీలింగ్స్ కానీ, థాట్స్ కానీ, భావోద్వేగాలు కానీ, వారిని కలిచివేసే ప్రతి రకమైన ఆలోచన ప్రవాహాన్ని అంతటినీ వారు భరించరు. వారు మనసంతా తీసుకెళ్ళి, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో తీసుకెళ్ళి ఆయన మీద ఆనుకునే అనుభూతులకు వెళ్ళిపోతారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మొదటి ఆశీర్వాదం, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. నంబర్ 1, ఈ వాగ్దానము మనల్ని ఎగరేటట్లు
ఈ వాగ్దానం మనకు సమస్యలకు పైగా, తుఫాన్లకు పైగా ఎగరేటట్లు మనల్ని సిద్ధపరుస్తాయి. దిస్ ప్రామిస్ ఎనేబుల్స్ us టు ఫ్లై హైయర్. ప్రియ సోదరి సోదరుడా, ఎప్పుడైనా సమస్యల తుఫాన్లు ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా? తుఫాన్లు రెండు రకాలు. ఒకటి మనల్ని హెచ్చించడానికి వస్తాయి, రెండోది మనల్ని సరిచేయడానికి వస్తాయి. దీస్ ఆర్ ద ఓన్లీ టూ ఇంటెన్షన్స్ ఆఫ్ గాడ్ అలవింగ్ స్టార్మ్స్ ఇన్ అవర్ లైఫ్. అయితే ఇప్పుడు ప్రభు కొరకు ఎదురు చూచేవాడు, ప్రభు మీద అనుకున్నవాడు పక్షిరాజు వలె ఏం చేస్తాడంటే పైకి ఎగురుతాడు. ఇది మొదటి ఆశీర్వాదం. దేవుడు కొన్నిసార్లు మన గూడును చెదిరిస్తున్నాడా? కొన్నిసార్లు నువ్వు అంటున్నావా, గూడు చెదిరిన పక్షిని అయిపోయా నేను అంటున్నావా? ఈ బాధ ఎలా వస్తుందని అనుకోలేదండి అంటున్నావా? దేవుడు చెదరగొట్టింది, నీ గూడును కదిలించింది నిన్ను కృషింపచేయడానికి కాదు. ఈరోజు గాలి తుఫాన్లకు అతీతంగా దానిపైన దూసుకొని పోయేటట్లు దేవుడు ఈరోజు నీ కట్టి అట్టి సామర్థ్యాన్ని నింపాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, రెండోది చూసుకుందాం. యెషయా గ్రంథం 40:31. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. రెండవది చూడండి, అలయక పరుగెత్తుదురు. అలయక పరిగెత్తుదురు. ప్రియ సోదరి సోదరుడా, ఈరోజు సంతోషపడాల్సిన విషయం తెలుసా? నీ శక్తి పోతుందా? సంతోషపడు. పాత శక్తి అంతా పోతుందా? బీ హ్యాపీ. మానసికమైన నీ దారుఢ్యము, నీ శక్తి అంతా కృంగదీస్తున్నాడా దేవుడు? బీ హ్యాపీ. వినొచ్చు, ఏందండి బైబిల్లో రాస్తుందా అంటే రండి చూద్దాం. 102వ కీర్తన 23వ వచనం, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరచెను. బలమంతా ఏం చేస్తున్నాడట? బలమంతా కృంగజేస్తున్నాడు. ఇప్పుడు ఏమైపోతాం? బలం కృంగదీస్తే బలహీనమవుతాం. ఇప్పుడు రినివల్ జరుగుతుందండి. పౌలు జీవితంలో ముళ్ళు పెట్టాడు, శరీరంలో ముళ్ళు పెట్టి నలగొట్టేశాడు, బలహీనమైపోయాడు. ఇంకా నా వల్ల కాదు ప్రభు అనే పరిస్థితికి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడు? బైబిల్ రాస్తుంది, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. ఈరోజు చెప్పగలవా, ప్రభా నా బలాన్ని తీసేస్తున్నావా? నీకు స్తోత్రం ప్రభా. యాత్రలో నన్ను కృంగదీస్తున్నావు, శక్తిని తీసేస్తున్నా, నీకు వందనాలు ప్రభా. న్యూ కృపా శక్తి, మానవాతీతమైన శక్తి, ఆ శక్తితో నన్ను ఎక్స్చేంజ్ ఆఫర్ ఇస్తున్నావు ప్రభా. థ్యాంక్ యూ ప్రభా అన్నావా? ఎంత బాగుంటుంది. ఆఖరి సత్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 40:31. రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. అదేంటండి? రెక్కలు చాపి ఎగరడం బాగుంది, పరిగెత్తడం బాగుంది, నడిచిపోవడం ఏంటి అంటే మన ప్రతిరోజు చేసే పని నడవడమే కదా. ప్రతిరోజు దైనందిన జీవితంలో నడిచి కొన్నిసార్లు అలసిపోయి ఏమంటాం తెలుసు, ఇంకా నడవలేనండి నేను, ఇంకెన్ని రోజులు కనిపెట్టుకోవాలి, ఎన్ని రోజులు వేచి ఉండాలి, ఇంకెప్పుడు కూడా శుభదినములు రావండి, ఇంతే. హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్? ఐఎమ్ ఫ్రస్ట్రేటెడ్, వెయిటింగ్ వుడ్ నెవర్ ఎండ్. కీర్తన 27:13-14. అందరం కలిసి, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదును అన్న నమ్మకము నాకు లేని ఎడలా. ఏంటండి ఈ నమ్మకం? సజీవుల దేశంలో నేను యెహోవా దయను అంటే యెహోవా మంచితనాన్ని పొందుదును అన్న నమ్మకం నాకు లేని ఎడలా నేను ఏమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని యుండుము. నా హృదయమా, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? దేవుని మంచితనాన్ని సజీవుల దేశంలో చూస్తావు నువ్వు. యూ విల్ సీ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్.